పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవదాతము నీవని స్తుతించి పాడనా జీవదాతము నీవని కానుకనై పూజించనా జీవదాతము నీవని స్తుతించి పాడనా జీవదాతము నీవని కానుకనై పూజించనా అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే రక్షణ చేసిన నీకే నా స్తుతులర్పించద నీకే అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే రక్షణ చేసిన నీకే నా స్తుతులర్పించద నీకే అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా సమ్మతి లేని సూర్యుడావే ఆవరించగా గమనము లేని పోరాటావే తరుచుండగా సమ్మతి లేని సూర్యుడావే ఆవరించగా గమనము లేని పోరాటావే తరుచుండగా నిరుపేదనైన సందేహమేమి లేకుండా యేసులేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు యేసులేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు సంతోషము నీవే అమృత సంగీతము నీవే స్తుతి మాలిక నీకే నవరస సంకల్పము నీవే సంతోషము నీవే అమృత సంగీతము నీవే స్తుతి మాలిక నీకే వజ్ర సంకల్పము నీవే దేవుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దేవుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా ఇది నలిగిన మనసుతో హృదయార్చనే చేసెదా కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా కర్తవ్యం నీవే కరుణ పండుగ నీవేగా శ్వాసము నీవే విజయకరము నీవేగా కర్తవ్యము నీవే కరుణ పండుగ నీవేగా విశ్వాసము నీవే విజయకరము నీవేగా దేవుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా పూర్వకందని ఉన్నతమైనది దివ్య నగరమే స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే పూర్వకందని ఉన్నతమైనది దివ్య నగరమే స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే
పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవదాతము నీవని స్తుతించి పాడనా జీవదాతము నీవని కాదుకనై పూజించనా జీవదాతము నీవని స్తుతించి పాడనా జీవదాతము నీవని కాదుకనై పూజించనా అక్షయ దీపము నీవే నా రక్షక పిండము నీవే పరాజన చేతన నీకే నా తుదులర్పించన నీకే అక్షయ దీపము నీవే నా రక్షక పిండము నీవే పరాజన చేతన నీకే నా తుదులర్పించన నీకే దేవుడా అక్షయుడా ఆదరణీయమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా అక్షయుడా అక్షయుడా ఆదరణీయమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా కూర్చున్నాము. ఇక్కడ ఎంతమంది యవనస్తులు ఉన్నారు? చేతులు పైకెత్తండి. ఎంతమంది యవనస్తులు ఉన్నారు? ఎంతమంది యవనస్తులు ఉన్నారు? ఎంతమంది యవనస్తులు ఉన్నారు? తెలీదు. 16 నుంచి యవనస్తులు అంటే 40 లోపు 40 ఇంకా 40 దాటితే ఎక్కువ దర్శనం ఇస్తారు. యవనస్తులే. హల్లెలూయా. మంచివాళ్ళు మీరందరూ కూడా యవనస్తులే వచ్చారండి. ఈ రాత్రి మనము ఇశ్రాయేలు గురించి దేవుడు మనతో మాట్లాడే రీతిగా ఇంతమంది యవనస్తులలో మేము మోకాళ్ళు వేయండి, కళ్ళు మూసుకునండి, మరి దేవుని ప్రార్థించండి అని చెప్పినప్పుడు ఇందులో కొంతమంది బలహీనలు ఉండొచ్చు. బలహీనలు ఒప్పుకోండి, చేతులు పైకెత్తండి. మోకాళ్ళు వేయలేని వాడు 40 లోపు 40 దగ్గర నుండి మోకాళ్ళు వేయలేము అన్న వాళ్ళకు మేము ఈ మాట చెప్పలేము. మోకాళ్ళు వేయగలిగే వాళ్ళు వేయండి అంతే. ఎందుకంటే ప్రార్థన అంటే మోకాటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. చర్చిలోకి వస్తే బెంచీల మీద కూర్చునే స్థితి మనకు రాకూడదని ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. బెంచీల మీద కూర్చుంటే ఎట్ట కూర్చోవాలో తెలుసుగా? చెట్టు నిలబెట్టినట్టు కూర్చోవాలి. బెంచీల మీద కూర్చోవడమే కష్టం, కింద కూర్చోవడం కష్టం ఉండదు. కింద కూర్చుంటే ఎటు చాపుగా ఉన్నా చాపుకోవచ్చు, ఎటు కదలాలన్నా కదలవచ్చు. కుర్చీలో కూర్చుంటే చాపుకోలేము, కదలలేము, కూర్చున్నదేకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళ కాళ్ళు అందవు కింద, ఆ కాళ్ళు ఎలబడి వాసిపోతాయి. ఈ చాలా ఇబ్బందులు ఉన్నాయి. యవన కాలంలో ఇబ్బందులను ఎదుర్కోకుండా మరి ఆ టైంలో నొప్పులు వచ్చినప్పుడు ముదిరిపోయినాక డాక్టర్ గారు కూడా మరి ముదిరిపోయిందమ్మా ప్రతిరోజు వాడుతుంటే నీకేమో ఉపశమనం వచ్చుదేమో ఈ మందు అనుకుంటారే. డాక్టర్ గారు చదువుకొని మనకు చక్కగా మంచి మెడిసిన్స్ ఇస్తారు, కానీ మరి ఆ ముదిరినాక ఎవరు ఏం చేయలేరు. ఆ మాట అనగానే డాక్టర్లు ఎంత బాధపడతామో, వాళ్ళు చదువుకున్న వైద్యానికి మనకు వచ్చిన బాధకి ఆ మాట చెప్తే, అంటే నేను ఇంత టయాన్ని దానికి అప్పగించానా అన్న బాధ వచ్చి, ఇంకా దాని జీవితంలోనే నేను నశించిపోతున్నానా అని మన వేదన పొంది ప్రాణానికి వచ్చిందమ్మా అన్నంత బాధ తెచ్చుకుంటాం. అది తెచ్చుకోక మునిపే ఇప్పుడే మీరేం చేయాలి, ఎలాగ ఉండాలి?
విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసేదా. కరుణ నీడలు కృపావాడలు నీతో ఉంటే చాలయ్యా. కరుణ నీడలు కృపావాడలు నీతో ఉంటే చాలయ్యా. అది కర్తవ్యం నీవే, కరుల పండుగ నీవేగా. విశ్వాసం నీవే, విజయ శిఖరం నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. ఎందుకు పాడుతున్నాను తెలుసా? ఇప్పుడు మీకు ఇది నిలయంగా మీ లోపల ఉంటే కానీ మీరు పాడగలరు, ఆడగలరు. యేసు ప్రభువుని సంపాదించుకున్న వాళ్ళు కుర్చీల వైపు చూడరు. సో గాడ్కి నేను ఈరోజు ఎంత పని చేశాను, నా హృదయం ఎంత ఇచ్చాను, నా హృదయంలో యేసే వచ్చాడా లేదా అని హృదయ పరిశీలన చేసుకుంటా ఉంటాం. దేవునికి స్తోత్రములు. ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయా లేదని చూసుకుంటా ఉంటాం. ఈ హృదయం అనే ఇంట్లో ఏ వస్తువులు ఉండకూడదు. అలాగే చెప్పండి, ఈ హృదయం అనే ఇంట్లో ఏ వస్తువు ఉండాలి? ఒక యేసయ్య మాత్రమే ఉండాలి. హల్లెలూయా. యేసయ్య ఉంటే చాలు. అందుకే విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసేదా. కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా. కర్తవ్యం నీవే, కరుల పండుగ నీవేగా. విశ్వాసం నీవే, విజయ శిఖరం నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. ఇది ఉండాలి, లోపల ఆనందం ఉండాలి. కానీ ఏదో పోగొట్టుకొని ఈ రాత్రి రాకపోతే నాను అలవాటు రీతిగా వస్తే అలవాటు రీతిగానే నీ జీవితం గడుస్తూ ఉంటుంది. దేవుని కోసం వస్తే ఎంత చప్పట్లు కొట్టేవాళ్ళో, ఎంత కన్నీళ్లు కాచుకుంటూ కూర్చుంటారో, ప్రక్కనోళ్ళతో పండదు. నా జీవితంలో నేను ఆత్మ సంపాదించుకున్నప్పుడు నేను ఇక్కడనే సంపాదించుకున్నాను కదా. నేను వచ్చానంటే నేను మీకంటే చాలా నీట్గా వచ్చాను. నా యేసు ప్రభు మార్చకపోతే నేను మారేదాన్ని కాదు. నేను ఇక్కడతో గాజులు వేసాను. ఈరోజు ఈ బట్టలు వేస్తే ఇదే గాజులు వేస్తున్నది, ఇదే గొలుసు గాడ్ ఇదే గొలుసు వేసుకుని వచ్చేదాన్ని. మా తమ్ముడు కూడా అన్నాడు ఒకరోజు, మా తమ్ముడు చర్చిలో నేను పాట పాడాను. ఏం పాట అంటే, అబ్రహాం సారాయి మాటని విన్నాను, అబ్రహాముకు భార్యనయ్యాను. ఆ మాటకి అబ్రహాం భార్య ఏందమ్మా, అసలు ఆ పిల్లని ఎవరు పాడుకున్నారమ్మా ఆ పాట? ఇంటికి వచ్చినాక ఈ తమ్ముడే ఒకటే గొడవ పెట్టుకున్నాడు. తెల్ల డ్రెస్ వేసుకున్నాడు. అచ్చం అబ్రహాం గారు లాగే వస్తాడు. పోసన్న మినిస్ట్రీ అబ్రహాం గారు వస్తాడే, అలా సంతోషం. హల్లెలూయా. వస్తారు పాపం, అలాగే వచ్చి ఉంటారు పాపం అని. మా అమ్మని ఇంటికి వచ్చినాక గొడవలాడి కొట్టబోయాడంట. ఇంటికి వస్తే నన్ను కూడా బండ తీసుకుని ఎవరు పాడమన్నాడు ఆ పాట, అసలు ఎవరికి భార్యని నాకు అర్థం కాలేదు, మేము పెళ్ళే చేయకపోతే అన్నాడు. మాటకు అర్థం తెలియదు పిల్లరా. హల్లెలూయా. అదే సారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనయ్యాను, నీ సంతతి నీది నించాలని, నీ సంతతి నీది నించాలని వాగ్దానం చేసిన దేవుడవు, గొప్ప దేవుడవు. చూచు
అయ్యేదో ఆయన చూశాడంట అని. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితం మారిందంటే, నేను మా తమ్ముడు కొడుతున్నా, మా అన్నయ్య అసలు చాలా ప్రేమిస్తారు. హల్లెలూయా, ఎంతో ప్రేమ. అసలు మొన్న కనీసం గలాస్ నుంచి మంచినీళ్ళు కూడా అడగన్నాను, అంత ప్రేమిస్తారు. మా తమ్ముడు అంతే ప్రేమిస్తూ ఉండేవారు. కానీ నేను వాళ్ళని ప్రేమించలేదు. నేను యేసు ప్రభువుని ప్రేమించడం నేర్చుకున్నాను అంతే. హల్లెలూయా. ఆ ప్రేమలో పడిపోయిన తర్వాత నాకు ఏ ప్రేమలో కూడా అర్థం కాల. హల్లెలూయా. అందుకే నేను ఎవరి వైపు చూసేదాన్ని కాదు. చర్చకు వచ్చినా కూడా నేను ఎంతో నీట్గానే వచ్చేదాన్ని. ఈరోజు వైట్ బట్టలు కట్టుకున్నాం, నేను సిగ్గుపడతా ఉంటాను. నాకు ఎందుకంటే అలాగా అలవాటు తెల్లయే కట్టుకోవాలి. కానీ ఈ ఉదయకాలమే ఇదే డ్రెస్ వేసుకోమని అంతటి మాట్లాడితే నేను ముందు ఇలా వచ్చిన్నాను అంతే. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, మన స్థితిగతులు, మన పరిస్థితులు ఆయనకి నచ్చితే నీవే మార్గంలో వెళ్ళాలో, నీవేలా నడుచుకోవాలో మనతో ప్రతి మాట మాట్లాడే దేవుడు ఉన్నాడని భయపడి దేవుని సన్నిధికి వచ్చి దేవుని పని అంతవరకు కూడా వాళ్ళు టిఫిన్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా ఇలాంటి టిఫిన్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడే వండుతుండేవాళ్ళు. ఒక్కరోజు టిఫిన్ తినది లేదు నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు టిఫిన్ పట్టేది కాదు. నా తండ్రి తప్ప నాకే ఆలోచనలు వచ్చేవి కాదు. నేను నా తండ్రితోనే ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. ఈ రీతిగా దేవుడు నేను సంపాదించుకోవడానికి నా తండ్రి నాకు సహాయం చేశారు. కాబట్టి నేను మరి అనేకులకు నా కష్టాన్ని గమనించిన దేవుడు, నన్ను చూచిన దేవుడు ఈరోజు నాలోకి వచ్చి నాలో ఒక ఆలయంగా నిలబడి ఉన్నారు. హల్లెలూయా. అందుకే నేను ఈ పాట పాడుకునేది. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో, నీ బ్రతుకులో బాధల కలతల, నీ బ్రతుకులో బాధల కలతల, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంత తొలిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దీక్ష స్వభావము జ్ఞాన స్వభావమై వెదకే వారి కృప కనబడు దీపము, యేసు రాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమై ఆత్మలో దాహము తీరును రండి అరసు హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. అలా దీక్షతో ఉండి నా తండ్రిని ఎక్కడ పోతాడో ఏమో, ఎక్కడ పోతాడో ఏమో, ఎక్కడ పోతాడో ఏమని ప్రతిరోజు, ఈ రోజు కూడా అంతే, ఎక్కడ నన్ను వదిలిపెడతావు అని అంటుంటే ఒక వారం నుండి దేవుడు అంటున్నాడు, నేను వదలను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. దేవా, నన్ను ఎక్కడ వదిలిపెడతావు? నేను సంఘాలు కట్టలేదు, కట్టుకున్న సంఘాలు తక్కిన వాళ్ళనే 6 సంఘాలు 5 సంఘాలు ఉన్నాయి ప్రభా. ఒక్క సంఘం నాకు ఆడలేకపోయా. ఇప్పుడు నేను ఒట్టిదానిగా ఉన్నాను ప్రభా. నా స్థితి ఏంటి? నేను పరలోకి రావడానికి నువ్వేం కట్టావు, నువ్వే ఆత్మ రక్షించావు, మరి నువ్వెంత ప్రార్థన చేసినా మరి ఏది నీకు ఉపయోగం, నీ పని ఏది, నీకు చేసిన పనికి తగిన జీతం ఇవ్వాలంటే నీకేమి ఇవ్వాలి ఇక్కడ అని నేను ప్రతి నిమిషము ప్రార్థన చేస్తా ఉంటుంటే ఒక వారం నుండి దేవుడు అంటే నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నేను విడిచిపెట్టను అంటున్నాడు. దేవా, నిన్ను విడవనమ్మా, నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. కాబట్టి విడిచిపెట్టని దేవుని దగ్గరికి మనం వస్తున్నప్పుడు విడిచే ఆలోచనలలో మనం ఉంటే దేవుడి సందేశాల్లో మనం జీవించలేము ప్రియులను. కాబట్టి మీరు దేవుని 3వ ఆన్లైన్ ప్రార్థనకు వచ్చినారు. ఈ సంవత్సరం 2 ఆన్లైన్లు ముగించుకున్నారు. ఎలా ముగించారో ప్రభు మీ హృదయాలకు తెలుసు. దేవుడు ఏ వర్తమానం అందించారో మీరు విని ఉన్నారు. విన్న వాక్యానికి అనుకూలంగా మీ బ్రతుకులో ఎలాగా పానం వద్దు
దేవుడితో ఒక ప్రక్క, కుటుంబాలతో ఒక ప్రక్క, కుటుంబం బ్రతకడానికి ఒక ప్రక్క, ఇరువురు బంధువులు మధ్య మీ జీవితాలు ఎలా కొనసాగుతున్నాయో పరీక్ష చేసుకొని ప్రభు కొరకు జీవిస్తున్నట్లయితే అనుక్షణం బాధపడతాం, భద్రపరుచుకోగలం మన జీవితాన్ని. అయితే ఈ రాత్రి ఇశ్రాయేలు గురించి వారు దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి ఏంటి, దేవుని మాట వింటే వచ్చిన ఆశీర్వాదం ఏంటో మనం చూద్దాము. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము మొదటి వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఇశ్రాయేలు ఇక్కడ అరణ్యంలో నడుస్తున్నప్పుడు మోషే బయటకు తీసుకొస్తారు వారిని.